వెల్కమ్ టు జిల్. సౌత్ ఇండియన్స్ చింతపండు లేకుండా అసలు ఫుడ్ ని ఫినిష్ చేయరు కదా అండి. మరి నార్త్ ఇండియన్స్ కూడా ఈ చింతపండుని వాడతారు, కాకపోతే వాళ్ళు డ్రింక్స్ ని కూడా ప్రిపేర్ చేసుకుంటారు. అలా గుజరాతీస్ తయారు చేసుకునే రెండు డ్రింక్స్ ని ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నా. ఒకటి ఆమ్లానా, మరొకటి టెంతుల్స్ షర్బత్. మరి ఫస్ట్ వచ్చేసి ఆమ్లానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉన్నాయి. లేట్ చేయకుండా ప్రొసీజర్ ని స్టార్ట్ చేసేద్దాం. మరి ఆమ్లానాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. చూడండి, చింతపండు రెడీగా పెట్టుకున్నాం. మనకి చింతపండు త్వరగా మనకి గుజ్జు రావాలి అంటే ఏం చేయాలంటే వేడి వాటర్ వేసుకుంటే మనకి త్వరగా నానుతుంది, అలాగే గుజ్జు కూడా మనకి త్వరగా వస్తుంది. కాబట్టి ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. వాటర్. సో మీకు ఎప్పుడన్నా ఫాస్ట్ గా చింతపండు రసం కావాలి అంటే ఈ ప్రాసెస్ అంటే ఈ టిప్ ని ఫాలో అయిపోండి. వేడి వాటర్ వేస్తే త్వరగా వచ్చేస్తుంది. ఓకే, చింతపండు క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి వాటర్ క్వాంటిటీ ఎక్కువగానే తీసుకున్నాము. కొద్దిగా వాటర్, మరీ ఎక్కువగా కాకుండా నార్మల్ గా హీట్ అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా వేడిగా అయిన వాటర్ ని చింతపండులో వేసుకుందాం. చూసారా, ఒక్క పిసర్ వేడైతే సరిపోతుంది. ఇలా వేడైన దాంట్లో చింతపండు వేసుకున్నాం కదా, నలిపేసుకుందాం మనం. చూడండి, త్వరగా మనకి గుజ్జు వచ్చేస్తుంది. కాబట్టి వేడి వాటర్ వేసుకొని మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఫాస్ట్ గా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. చూసారండి, త్వరగా గుజ్జు కూడా వచ్చేసింది. మీకు ఇది కూడా కాదు, ఇంకో టిప్ కావాలంటే నేను టిప్ చెప్తున్నానండి. ఉప్పు కూడా వేయండి. ఉప్పు కూడా వేస్తే మనకి త్వరగా వచ్చేస్తుంది. అలాగే మొత్తం చింతపండుకి ఏం గుజ్జు ఉండకుండా ఓన్లీ పిప్పి మాత్రమే మిగిలిపోయి ఫాస్ట్ గా కూడా వచ్చేస్తుంది. బట్ ఈ రోజు నేను డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నా కదండి, సాల్ట్ వేసుకోలేను కాబట్టి ఈ విధంగా ఓన్లీ వేడి వాటర్. సో చాలా మంది కూడా పప్పు చేసేటప్పుడు చింతపండు నానబెట్టడం మర్చిపోతారు. అలాంటప్పుడు కూడా వేడి వాటర్ జస్ట్ పెట్టేసి ఈ విధంగా చేసుకోవచ్చు, లేదా ఉప్పు. సో ఈరోజు స్పెషల్ డ్రింక్స్ తో పాటు స్పెషల్ టిప్స్ కూడా మీ అందరికి. మొత్తం గుజ్జు అంతా కూడా మనకి చింతపండు రసం వచ్చేసింది. ఇప్పుడు వడబోసేసుకుందాం జాలి పెట్టేసి. ఈ విధంగా ఒక జార్లోకి జాలి పెట్టేసి చింతపండు రసంని తీసేసుకుందాం. ఈ విధంగా మనకి చింతపండు రసం వచ్చేసింది కదా. ఇందులోకి ఐసింగ్ షుగర్. సో మనకి త్వరగా కరగాలి కాబట్టి పంచదార పొడి చేసుకొని ఇట్లా వేసుకోవచ్చు. మీరు కూడా పంచదార పొడి చేసి పెట్టుకోండి. పంచదార పొడి. నెక్స్ట్ ఇలాచీ పౌడర్. తాగుతూ ఉంటే ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయడానికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచీ పౌడర్. అలాగే కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం కారం కారంగా. సో బ్లాక్ సాల్ట్, ఇంకొంచెం డిఫరెంట్ పుల్లగా ఉండడం కోసం బ్లాక్ సాల్ట్. పంచదార వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్ వేసుకున్నాము. ఆ తర్వాత బ్లాక్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మిరియాల పొడి. కారం కారంగా అనుకుంటుండొచ్చు మీరు, ఇప్పటి వరకు జిల్లో అన్ని కూడా స్వీట్ డ్రింక్స్ ని తాగేసి ఉంటారు. బట్ ఈరోజు పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పుగా డిఫరెంట్ ఫ్లేవర్ కదా అండి. మిరియాల పొడి కూడా వేసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుదాం. ఆహా, మిరియాల పొడి స్మెల్ ఎలా వచ్చేస్తుందంటే భలేగా వచ్చేస్తుంది. టెంప్టింగ్ అసలు. చాలా చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండబోతుంది ఆమ్లానా. ఎందుకంటే చూడండి, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్, ఎస్పెషల్లీ చింతపండుని వాడాము. నెక్స్ట్ సర్వింగ్ గ్లాస్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఎంత పెద్ద సర్వింగ్ గ్లాస్ తెచ్చేసానో. ఫస్ట్ ఏం చేద్దామంటే ఐస్ క్రష్ తో ఫిల్అప్ చేసేద్దాం ఈ సర్వింగ్ గ్లాస్ ని. సో ఎక్కువగా ఐస్ వేసుకుంటున్నాం మనం. ఫుల్ ఆఫ్ గ్లాస్. ఈ విధంగా ఐస్ మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లానా.
చూడండి, కొత్త కలర్, కొత్త రుచి. వావ్ వావ్ వావ్. అసలు ఆగుతానా? అస్సలు ఆగలేనండి. భూమి మీద కూడా నిల్చోలేను, అంత టెంప్టింగ్ గా ఉంది. నాకైతే నోరిలా. వావ్, పుల్ల పుల్లగా మిరియాల కారం తగులుతూ అక్కడక్కడ మనము ఇలాచీ పౌడర్ వేస్తున్నాం కదా, ఆ ఫ్లేవర్. ఏమన్నుందా అండి అసలు. మీకు కొత్త టేస్ట్ కావాలి, చాలా కొత్తగా కావాలి అనుకుంటే ఇది పక్కా ట్రై చేయండి. మీకే తెలుస్తుంది ఆ రుచి ఏంటి అనేది. ఆమ్లానా తయారు చేయు విధానం. ముందుగా ఒక పాన్ లో వాటర్ ని వేడి చేసి చింతపండులో వేసుకుని చింతపండు రసం తయారు చేసుకోవాలి. అందులో ఐసింగ్ షుగర్, ఇలాచీ పౌడర్, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ లో ఐస్ ముక్కలు, ముందుగా మనం చేసుకున్న ఆమ్లానాని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఆమ్లానా రెడీ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము అనుకున్నాం కదా బెంగాలీ స్టైల్ ఆఫ్ డ్రింక్ అని, అదే తెంతుల్ షర్బత్. మరి తెంతుల్ షర్బత్ పేరే సరికొత్తగా ఉంది. ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తున్నారు కదా. మరి సంధ్య ఉంది కదండి చెప్పడానికి, చెప్పేస్తున్నాను. ఏం లేదండి, చింతపండు రసం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఏం చేద్దామంటే జీలకర్రని వేయించుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ వేడయ్యాక జీలకర్ర వేసుకుందాం. పాన్ వేడిగైంది కదా, జీలకర్ర, కాస్త రోస్ట్ మాత్రమే చేసుకుంటున్నాము, డ్రై రోస్ట్. ఇలా వేయించుకొని వేసుకుంటే మనకి స్మెల్ గానీ ఫ్లేవర్ గానీ ఇంకా ఎక్కువగా వస్తుంది కాబట్టి వేసుకుంటే బెటర్. సో ఈ రోజు మన జిల్లో బెంగాలీ గుజరాతీ స్టైల్లో డ్రింక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది కూడా ఒకే ఇంగ్రీడియంట్ అంటే చింతపండు యూజ్ చేసుకుంటున్నాము. ఇంత ముందు చేసుకుంది వెస్ట్ అయితే ఇది ఈస్ట్ వెస్ట్ అన్నమాట. ఓకే, జీలకర్ర కూడా వేగింది మనకి. ఇలా వేయించుకున్న జీలకర్రని ఒక చాపింగ్ బోర్డ్ మీద వేసేసుకొని దంచేసుకుందాం. ఆహా, చూడండి మంచి స్మెల్ గుమగుమ వచ్చేస్తుంది అసలు. అందుకే ఇలా పొడి కచ్చా పచ్చాగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రష్ చేసుకున్న జీలకర్రని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. అంటే మనకి చిక్కగా ఉంటే బాగా పులుపుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్. ఇందులోకి పంచదార, బ్లాక్ సాల్ట్, పంచదార తీయగా, బ్లాక్ సాల్ట్ కొంచెం నిమ్మప్పులాగా మనకి. ఆ తర్వాత జీలకర్ర పొడి. ఈచ్ అండ్ ఎవ్రీ సిప్ ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు జీలకర్ర పొడి వల్ల. ఒక్కసారి కలుపుకుందాం. మనకి పంచదార పొడి వేయకుండా ఓన్లీ పంచదార వేసాం కాబట్టి పంచదార కరిగేంత వరకు కలుపుకుందాం. కొంచెం తీయగా. ఆ తర్వాత చింతపండు పులుపు, బ్లాక్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆ పులుపు. ఆ తర్వాత నెక్స్ట్ చూస్తూ ఉండండి, మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఏం చేయబోతున్నానా అని. ఎందుకంటే చూడండి అక్కడ ఇంగ్రీడియంట్స్ ఎండు మిర్చి ఉన్నాయి, ఆవాలు ఉన్నాయి. అసలు ఈ ఎండు మిర్చి ఆవాలు ఏం చేయబోతుంది అని మీరు ఆలోచిస్తున్నారు కదా. ఎస్, పంచదార కరిగాక ఆ ప్రొసీజర్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము పోపు. ఎస్, నూనె. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు ఏంటి డ్రింక్ లో అనుకుంటున్నారా? మరి బెంగాల్ వాళ్ళు చేసుకుంటారండి, వాళ్ళ టేస్ట్ ని కూడా మనం ఎంజాయ్ చేయాలి కదా. ఎప్పుడు రెగ్యులర్ గా ఒకే ఎందుకు తీయగా, ఇలా కొత్తగా సరికొత్తగా. పోపులో ఎండుమిర్చి ఒకటి బ్రేక్ చేసుకొని, 2 కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఆవాలు, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పోపు వేసుకున్నాం కదా, చింతపండు రసంలోకి వేసేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకొని ఐస్ ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ఎక్కువగా
ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంది, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. పోపు వేసుకున్నాము ఎస్పెషల్లీ షర్బత్ లో. నాకైతే బాగా టెంప్టింగ్. మరి మీకు కూడా చింతపండు ఇష్టం, ఎప్పుడు పులిహోరలు పచ్చళ్ళు అలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్ గా షర్బత్ ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తెంతుల్ షర్బత్. తెంతుల్ షర్బత్ ని ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్ లోకి వేసేసుకుందాం. ఇందాక నుంచి తెంతుల్ షర్బత్ అంటున్నాను. తెంతుల్ అంటే ఏదో కాదండి, బెంగాలీ వాళ్ళు చింతపండుని తెంతుల్ అంటారు అంతే. మనం చింతపండు అంటే వాళ్ళు తెంతుల్ అంటారు. గార్నిష్ కోసం దీంట్లో నుంచి ఒక ఎండుమిర్చి పెట్టేసుకుందాం. వావ్, ఇంత ఫాస్ట్ గా అయిపోయింది. సరికొత్త రుచిని నేను ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాను. జిల్లో ఇప్పటి వరకు నేను ఎన్నో ఎపిసోడ్స్ చేశానండి, బట్ ఈ తెంతుల్ షర్బత్ తాగితే నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైట్మెంట్ గా కూడా ఉంది తెలుసా. అంత టేస్టీగా ఉంది ఈ తెంతుల్ షర్బత్. తెంతుల్ షర్బత్ తయారు చేయ విధానం: ముందుగా ఒక పాన్ లో జీలకర్ర వేయించుకొని క్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో చింతపండు రసం, బ్లాక్ సాల్ట్, జీలకర్ర, పంచదార వేసి కలుపుకొని ఆ తర్వాత మరొక పాన్ లో నూనె, ఎండుమిర్చి, ఆవాలు వేసి పోపు చేసుకొని ముందుగా చేసుకున్న చింతపండు రసంలో వేసి ఐస్ క్యూబ్స్ కూడా వేసి ఒక సర్వింగ్ గ్లాస్ లో పోసుకుంటే తెంతుల్ షర్బత్ రెడీ. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో చూడవచ్చు, అలాగే ఫేస్బుక్ లో కూడా చూడవచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etv అభిరుచి, అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజు జిల్లో 2 నార్త్ ఇండియన్ డ్రింక్స్ ని మనం ప్రిపేర్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాల్సిందే. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.